వినాయక చవితి రోజున వినాయకుడికి, నాగుల చవితి రోజున పుట్టను, శ్రీరామనవమి రోజున రాముణ్ణి పూజిస్తాం. ఇలా ప్రతి పండక్కి ఒక దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఒక్క ఉగాది పండుగ రోజున మాత్రమే కాలాన్ని పూజిస్తామని మనలో చాలా మంది తెలియదు. ప్రతి ఒక్కరూ మనకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవుడి గుడికి వెళ్లి పూజ చేసుకుంటాం ఈ రోజున. అంటే కాలాన్ని పూజిస్తామని అర్థం. అసలు తెలుగు సంవత్సరాలు 60. ఈ 60 నారద మహర్షి సంతానమని మనలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వారుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. గర్వంతో ఉన్న నారదుడికి స్త్రీ రూపం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆమె ఒక బోయవాడితో సాంగత్యం చేస్తే వారికి 60 మంది సంతానం కలుగుతారు. ఆ స్త్రీకి తన సంతానాన్ని ఎలా పోషించుకోవాలో, వీరు ఎలా బతుకుతారో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు జ్ఞానోదయం చేసి ఆ 60 మందికి సంవత్సరాలుగా పేర్లు పెట్టి ఆ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరు చొప్పున ప్రజలందరి చేత స్తుతించబడతారని వారికి ప్రభవ, విభవ, ఈ విధంగా అక్షయ వరకు పేర్లు పెడతారు. వాటిలోదే ఈ పరాభావనామ సంవత్సరం. అసలు నారద మహర్షి స్త్రీగా ఎందుకు మారారు, ఎందుకు మారాల్సి వచ్చిందో ఆ కథ ఏంటో తెలియాలంటే పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను. తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై శ్రీమన్నారాయణ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.